సో, మన ఇండియాలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. సో, దీనికి గల కారణాలేంటి? అసలు అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడానికి గల రీజన్స్ ఏంటో తెలుసుకుందాం. సో, మనం ఈ రోజులలో అందరమైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అనమాట. అందరూ డిగ్రీస్ కంప్లీట్ చేస్తున్నారు. సో, కంప్లీట్ చేశాక ఆ ఫీల్డ్‌లో జాబ్స్ అనేవి ఉండట్లేదు. సో, వేరే ఆల్టర్‌నేట్ చూసుకుందామంటే హెవీ వర్క్ ఉంటది. సాలరీస్ తక్కువుంటాయి. వర్కింగ్ అవర్స్ ఎక్కువుంటాయి. సో, దీనివల్ల ప్లస్ ఏంటంటే మనకి అంటే చదివిన జాబ్ తప్ప వేరే జాబ్ చేస్తే వీడు అది ఇది చేసిండనే నామోషి లెక్క ఎక్కువుంటది మన దగ్గర. అండ్ ఇంకోటేంటంటే సాలరీస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వర్కింగ్ అవర్స్ టూ హార్డ్. అదే మనం అమెరికా, యూకే అలాంటి దాంట్లలో చూసుకుంటే అందరూ పార్ట్ టైమ్ జాబ్సే చేస్తుంటారు. సో, వాళ్ళకి పే బేసెస్ కూడా వీక్లీ పే బేసెస్ ఉంటాయి. అండ్ మన దగ్గర వచ్చేసి మంత్లీ పే ఉంటది. వర్కింగ్ అవర్స్ కూడా అవర్లీ వాళ్ళకనేది మనీ పే చేస్తారు. మన దగ్గర అలా కాదు. ఓన్లీ మంత్లీ చేస్తారు. సాలరీ కూడా ఎప్పుడొస్తదో ఎవడికి తెలీదు. సో, ఇలాంటి చాలా రీజన్స్ అని ఉన్నాయని నేను అనుకుంటున్నా. మన దగ్గర మోస్ట్‌లీ పార్ట్ టైమ్ అంటే ప్రిఫర్ చేసేది గిగ్ వర్కర్స్ అనమాట. స్విగ్గీ, జొమాటో లైక్ ఇలాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోనే చాలామంది పార్ట్ టైమ్ చేస్తున్నారు. వేరే జాబ్స్ ఏవి ప్రిఫర్ చేయట్లేదు. సో, ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.